వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్క స్టూడెంట్కి 7 మార్కులు అయితే కలపనున్నారు. ఇది కూడా ఓన్లీ ఇంగ్లీష్ హిందీ పేపర్లో మాత్రమే. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో కొన్ని తప్పుల కారణంగా విద్యార్థులకు 5 మార్కులు గ్రేస్ మార్కులుగా కలపాలని ఏపీ బోర్డు అయితే నిర్ణయించింది. అలాగే హిందీలో అడిగిన ఒక ప్రశ్నలో అస్పష్టత ఉన్నందున దానికి 2 మార్కులు అదనంగా కేటాయించనున్నారు. సో ఇంగ్లీష్ హిందీ కలిపి టోటల్గా 7 మార్కులు అయితే యాడ్ చేయనున్నారు. క్వశ్చన్ పేపర్లో జరిగిన పొరపాట్ల వల్ల విద్యార్థులు నష్టపోకూడదని బోర్డు ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ 7 మార్కుల కలయిక వల్ల పాస్ పర్సెంటేజ్ పెరగడమే కాకుండా విద్యార్థుల గ్రేడింగ్ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ నెల 15వ తేదీన మూల్యాంకనం అయితే పూర్తి అవుతుంది. రిజల్ట్ ప్రాసెస్ చేసి ఏప్రిల్ 25వ తేదీన ఏ క్షణమైన రిజల్ట్ అయితే విడుదల కావచ్చు. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా పేపర్ల వాల్యుయేషన్ అయితే ఈ నెల 9వ తేదీతో ముగుస్తుంది. మార్కులు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ఏప్రిల్ 15వ తేదీన ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఇంటర్ మరియు 10th ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల గురించి చూసినట్టయితే తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ నెల ఏప్రిల్ 10వ తేదీలోపు వెలువడే అవకాశం అయితే ఉంది. తాజా అంచనాల ప్రకారం ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే 10వ తరగతి పరీక్షలు ఇప్పటికే ముగియడంతో పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో దాదాపు ఏప్రిల్ 30 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఫలితాలు ఆఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి. మీరు ఏ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.